ఇక్కడ ఎస్పీ గారు ఏం చేశారంటే ఎవరెవరైతే అక్కడ మేము దాదాపు 18 మెంబర్స్ ఖమ్మం డిస్టిక్ అలాట్ అయినాం. అందరు పర్ఫార్మెన్స్ చూసి ఎవరెవరు బాగా చేశారు నన్ను ఏం చేశారు సార్ అక్కడే ప్రొఫెషనర్ ప్లస్ ఫస్ట్ పోస్టింగ్ వైరే ఇచ్చారు. అప్పట్లో ఎలా ఉండేది సార్? అక్కడ ఈ ప్యాకాట బాగా ఆడేదమ్మా. ప్యాకాట అయితే మా గురుగారు వెంకటనారాయణ గారు ప్యాకాట కూడా పోలీస్ వాళ్ళ మీద అలిగేషన్ రావద్దని ముందే ఎట్లా ఆయన ఆ టాక్టిక్స్ నాకు బాగా పనిచేసి అతను నేర్పించిన టెక్నిక్స్ ఎట్లా అంటే మేము ఒక టీచర్ని విట్నెస్గా పిలుచుకునేది. టీచర్ ద్వారానే మా వాళ్ళు ఏం చేయదు. వన్స్ ఒక రేడ్ వెళ్ళాం అనుకోండి, ప్యాకాట ఆడుతున్న వాళ్ళని మేము టచ్ చేయకూడదు. ఓన్లీ టీచరే మొత్తం చెక్ చేసి ఎంత డబ్బులు ఉన్నాయి ఎవరి దగ్గర ఏంటిది అనేది చేస్తే అలిగేషన్ రాకుండా 100% హానెస్ట్గా చేసేవాళ్ళం. ఎస్ అమ్మా, అట్లా సక్సెస్ అయ్యేది. ఆ రోజుల్లో అమ్మ దాదాపు నేను సీజ్ చేసిన అమౌంట్ టోటల్ 2 years టెన్యూర్లో 9 lakhs రూపీస్ సీజ్ చేశాం. అంటే ఎట్లా 9 lakhs మాకు రివార్డ్ అమౌంట్కి వచ్చింది. అది ఎట్లా అంటే అప్పుడు జడ్జి గారు ఏం చేసేదంటమ్మా, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా ఇన్ఫార్మెంట్కి ఇవ్వండి అని డబ్బులు ఇచ్చేదన్నమాట. ఆ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాకు రాసేది. ఆ హాఫ్ అమౌంట్లో అమౌంట్ అంతా మా ఎస్పీ గారికి వెళ్ళేది. ఎస్పీ గారు మళ్ళీ మాకు కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు మన క్లబ్ హౌస్ రిపేర్స్ కానీ దానికి దీనికి